హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ పాతకాల పద్ధతిలో తందూరి ఫిష్ ఫ్రై పాంప్లెట్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నిప్పుల పైన. మీ కనుక ఈ వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి కావాల్సింది ముందుగా ఒక మంచి స్పూన్ పెరుగు తీసుకుందామండి, కొంచెం పెద్ద స్పూన్లో. తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం శనగపిండి వేసుకోండి బైండింగ్ కోసం. దాని తర్వాత వామ్ అండి, ప్రతి దానిలో మనం వాము వేసుకోవడం ఎంతో మంచిది. దాన్ని కొంచెం అట్లా క్రష్ చేసి వేసుకోండి వాము. తర్వాత ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకోండి కొంచెం. ఇది ధనియాల పొడి, కారము, పసుపు, ఇంకంతే మనం రోజు వాడుకునేయేనండి. ఉప్పు, కాకపోతే చాట్ మసాలా ఒకటి నేను ఎక్స్ట్రా వేసాను ఇందులో. మీరు కూడా ఇష్టమైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. అన్నీ కలిపేసేసుకొని ఆ ఫిష్ తీసుకొని ఫిష్కి రాసేసుకోవడమే. కొంచెం నూనె వేసేయండి. నూనె వేసేసి అనుకోండి ఇట్లా సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకోండి. జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు ఆ ఫిష్ని చూసారా, పాంప్లెట్ ఫిష్ తీసుకొని మధ్యలోకి చీల్చాను. పైన కింద వైపు కూడా అదిగోండి అలా ఘాట్లు పెట్టుకోవాలి. అదిగోండి అలా ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్ల మధ్యలో కూడా అంత మసాలా పోయేలాగా పెట్టుకోండి. మసాలా మరీ ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే అసలు ఆ ఫిష్ ఫ్లేవర్ పోయేలాగా పెట్టుకోకూడదు. ఆ ఫిష్ టేస్ట్ తెలియాలి. అలానే కొంచెం సరిపడ్డ మసాలా పెట్టుకుంటే చాలండి. ఇదివరకు రోజుల్లో ఏముందండి, ఒట్టిగా కాల్చుకునేవాళ్ళు అంతే కదా నిప్పుల పైన. మనం కొంచెం దానికి మసాలా యాడ్ చేస్తున్నాం అంతే. ఆ ఫిష్ ఫ్లేవర్ని, ఫిష్ టేస్ట్ని డామినేట్ చేసేలాగా రాయకండి మసాలా, చాలా లైట్గా రాసుకోండి అంతే. కొంచెం అలా కలుపుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది నేను అంతకుముందు మీకు రొయ్యలు చూపించాను కదా, తందూరి నిప్పుల మీద ఎలా చేసుకోవాలో రొయ్యలు. అలానే ఈ ఫిష్ కూడా అలానేనండి, సేమ్ అదే పద్ధతిలో. నిప్పులు మనం ఒకసారి మనం రగులుకొని పెట్టుకున్నామంటే అన్ని ఇంట్లో ఉన్నవి అన్ని వాటితో ఆ నిప్పుల మీద చేసేసుకోవచ్చండి. ఎందుకంటే అంత ఈజీగా ఆరిపోవట్లేదు. అవి విసురుతూ ఉంటుంటే అప్పుడప్పుడు చాలా బాగా వస్తుంది నిప్పుల మీద కాల్చుకుంటే. చాలా హెల్దీ ఫుడ్ కదండి ఇది. ఆయిల్ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదా ఆ నూనె కూడా లేకుండా చేసేసుకోవచ్చు దీన్ని. మంచి డైట్ ఇది కదా. మనం మామూలు ఫ్రై చేసుకునేటప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఎక్కువ నూనె వేసుకొని చేపలు, అలా ఏం అవసరం లేదు దీనికి. అంతే, మిరియాల పొడి వేసాను నేను అంతే. కొద్దిసేపు పెట్టేయండి, అలా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టేయండి. దాని తర్వాత అది కొంచెం చూసారా నిప్పులు ఎంత బాగా కాగి ఉన్నాయో. అట్లా విసురుకుంటూ ఉంటుంటే ఆ నిప్పు ఆరకుండా ఉంటుందండి. చూడండి, ఉన్న మసాలా కూడా వేసేసి అంతే లైట్గా పెట్టేస్తే చాలు, చక్కగా కాలిపోతాయి. ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుందండి ఇది. మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు కూడా చేసుకొని తినేయచ్చు. ఫిష్ అయినా, చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, ఏదైనా కానీ చేసుకోవచ్చు. అలాగండి. ఇప్పుడు బటర్ వేసుకోవాలి దానిపైన. మనం చక్కగా ఇళ్ళల్లో మా చిన్న ఇల్లు చేసుకోలేమని ఏం లేదండి, ఒక చిన్న బాల్కనీ ఉన్నా కానీ చక్కగా చేసేసుకోవచ్చు ఇది. అలాంటి స్టవ్లు చక్కగా దొరుకుతున్నాయి బయట, అన్ని సైజుల్లోనూ ఉంటాయి. అది తిప్పేసాం, అదిగో చూడండి అంత చక్కగా కాలిపోయింది కదా. 10 నిమిషాల్లో కాలిపోయిందండి అంతే. దీన్ని కూడా అది అలా తిప్పి పెట్టేసుకుంటే చాలు. బొగ్గు అతుక్కుపోయింది, కింద వచ్చింది కదా, అది కట్టే కింద దాకా అంటింది, అది అంటేసింది బొగ్గు. ఏం పర్లేదు, చక్కగా స్మోకీ ఫ్లేవర్తో ఎంత బాగా కాలనీ చూసారా. లోపల పచ్చి అన్నది ఉండదు. ఇట్లా రెండో పక్కన కూడా బటర్ వేసేసుకుంటే బాగుంటుంది. కావాలంటే బటర్ కూడా స్కిప్ చేసేయచ్చండి, అసలు బటర్ అవసరం లేదు, ఒక నూనె కూడా అవసరం లేదు. చక్కగా ఒట్టిదే కాల్చుకోవచ్చు. ఒకవేళ ఆ స్క్రూస్ లేకపోతే ఇదిగోండి ఇలాంటి గ్రిల్ ఉంటే, ఈ గ్రిల్ అయితే స్టవ్ మీద కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చు అండి. ఆ గ్రిల్ తీసుకొని ఆ గ్రిల్ పైన కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చు. కాకపోతే గ్రిల్ ఏంటంటే కింద అతుక్కుంటుంది, అదిగోండి అలా అతుక్కుంటుంది, అది కొంచెం ఊడిపోతుంది మళ్ళీ. అదొకటి ప్రాబ్లం దీంతో గ్రిల్ చేసుకున్నాము అంటే. కానీ టేస్ట్ మటుకు చాలా సూపర్ ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదిగోండి చక్కగా, అదిగోండి ఎంత చక్కగా కాలిపోయిందో. అంతేనండి, చూసారా లోపల కూడా ఎంత బాగా కాలిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.